చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలంలో యేసయ్య మాటలు వినుటకు సంఘ కాపురిగా మీకు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకున్నాం. అయితే మంచి చెడ్డగా తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు. ఆదాముతో దేవుడు మాట్లాడుతూ మరి ఈ తోటలో నువ్వు తిరగవచ్చు, తోటలో మరి ఇక్కడ నువ్వు ఎక్కడికైనా కూడా మరి నిరభ్యంతరముగా నువ్వు తిరగవచ్చు, ఈ తోటను ఏమని దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఆ తోట మధ్యలో మరి మంచి తెలివిని ఒక చెట్టు తోట మధ్యలో ఉంది. ఈ చెట్టు నువ్వు ముట్టుకోకూడదు, ఈ చెట్టు ఫలములు నువ్వు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మంచి చెడ్డగా తెలివినిచ్చు వృక్ష ఫలములు. మరి ఇక్కడ 3వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిస్తే, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను, అతడు కూడా తినను. చాలే. మరి దేవుని వాక్యములు గమనిస్తే 2వ అధ్యాయము 17వ వచనములో దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఈ మంచి చెడ్డగా తెలివినిచ్చు ఈ వృక్ష ఫలములు తినకూడదు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మరి ఇక్కడ ఆ స్త్రీ అనగా హవ్వ ఆ ఫలములను ఆమె చూచి మరి ఇక్కడ ఆ ఫలములను చూసినప్పుడు కదా ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నది ఉండుట హవ్వ చూచి ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చను, అతడు కూడా తినను. కాబట్టి ఇప్పుడు హవ్వ మరి ఏదైతే దేవుడు తినవద్దు అని చెప్పాడో మరి ఇక్కడ ఆ ఫలములను హవ్వ కోసుకొని తినడు. తన భర్త అనగా ఆదాముకు ఇవ్వటం, ఆదాము కూడా ఆ పండ్లు తినడం మనం గమనిస్తున్నాం. అంటే అవి తినడం ద్వారా ఇప్పుడు ఆదాము హవ్వకు మంచిదో తెలిసింది, చెడేదో తెలిసింది. అంటే వారు తినిన ఫలములు ఏంటి? మంచి చెడ్డగా తెలివినిచ్చు వృక్ష ఫలములు. మరి ఇక్కడ మరి ఎప్పుడైతే ఆ మంచి చెడ్డగా తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములు వారు తిన్నారో ఇప్పుడు వారు మంచి తెలుసు, వారికి చెడు తెలుసు. కాబట్టి ఆ సంక్రమణ గమనించుదాం. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే మంచి పేరు, మంచి పేరు, గుడ్ నేమ్. మరి ఈ అంశాన్ని గురించి ఈ ఉదయం మనము ధ్యానం చేసుకుందాం. అనగా ఈరోజు మనం అందరము కూడా ఆదాము యొక్క సంతతి, ఆదాము నుండి వచ్చిన వారిని మనం అందరము కూడా. కాబట్టి ఆదాము మన యొక్క పితరుడు. కాబట్టి మరి ఇప్పుడు ఆదాము నుండి వచ్చిన మనకు అందరికీ ఏం తెలుసు? మంచేదో తెలుసు, చెడేదో తెలుసు. కాబట్టి మంచి అంటే ఏంటో, చెడు అంటే ఏంటో మనకు తెలుసు. ఆ యొక్క వివేకము మనకు ఉన్నది. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలో మరి ఇక్కడ ఈ మంచి పేరు అనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు ఈ ఉదయకాలంలో లేదా మనము ధ్యానం చేద్దాం. మరి మొట్టమొదటిగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. సుగంధ తైలము కంటే
మంచి పేరు మేలు. చూడండి, మరి జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు ఈ సామెతల గ్రంథమును ఆయన గ్రంథస్థం చేస్తూ 7వ అధ్యాయము 1వ వచనములో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనగా, మరి సుగంధ తైలము అంటే మరి ఇక్కడ మనము పర్ఫ్యూమ్ కదా స్ప్రే చేసుకుంటాం, అనగా పరిమళ తైలములు. సంఘంలో గమనించుదాం, మరి దేవుని వాక్యం ఏమని సర్విస్తుందంటే పరిమళ తైలముల కంటే లేకపోతే సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. సహోదరి గమనించుదాం. ఇది కాకపోయినా ఒకవేళ మరి కొన్నిసార్లు మరి ఈ యొక్క స్ప్రే కదా లేకపోతే సుగంధ ఈ పరిమళ తైలములు కొన్నిసార్లు కొంతమంది మరి దానిని వారు ఆ యొక్క బట్టలకు రాసుకుంటూ మనం చూస్తూ ఉన్నాం. అనగా మరి వారి దగ్గర నుంచి ఒక మంచి పరిమళ మరి ఆ యొక్క సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ పరిమళ సువాసనలు మనం ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు ఆ వాసన మనకు చాలా ఆనందాన్ని కలుగు చేస్తారు. మరి ఎవరి దగ్గర నుంచి అయితే ఆ సుగంధ ఆ తైలం యొక్క ఆ సువాసన వస్తుందో ఆ వ్యక్తి ఎవరంటే చాలా విలువైన వ్యక్తి. అవునా? గమనించుదా దైవ సంక్రమ. కానీ బైబిల్ చెప్తుంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకవేళ చాలా విలువైన మరి సుగంధ తైలములు మరి చక్కగా వస్త్రాలకు రాసుకోవచ్చు. మరి ఇక్కడ ఆమె దగ్గర నుంచి లేకపోతే అతని దగ్గర నుంచి ఒక మంచి ఆ సువాసన మరి వెదజల్లుతూ ఉండొచ్చు. అతను వెళ్తున్నప్పుడు ఆయన వెళ్ళిన ఆ దారిలో ఆ సువాసన మరి ఆ నివారించవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని గమనిస్తే ఒకవేళ ఒక వ్యక్తి లేకపోతే ఒక సహోదరుడు లేకపోతే ఒక సహోదరి ఒకవేళ మట్టి వాసన వస్తుండొచ్చు, లేకపోతే చెమట వాసన వస్తుండొచ్చు, లేకపోతే మరి కష్టపడి పని చేస్తుండొచ్చు. మరి కష్టపడి పనిచేస్తున్న వ్యక్తికి మరి మట్టి వాసన చెమట వాసన ఉన్న వస్త్రాలు సరిగ్గా లేనటువంటి ఆ వ్యక్తి ఒకవేళ అతను మంచివాడు ఉండొచ్చు. అంటే ఈ సుగంధ ద్రవ్యములు పోసుకున్న వ్యక్తి ఒకవేళ మంచి పేరు ఉండకపోవచ్చు. మరి ఒకవేళ ఒక సెల్ఫ్ లో దారిలో పోగొట్టుకున్నారు. ఈ సుగంధ ద్రవ్యాలు పోసుకున్న వ్యక్తి ఒకవేళ సెల్ఫ్ లో వెంటనే తీసుకొని శిక్ష చేసి ఒకవేళ దాన్ని పక్కన పెడితే అతనికి ఏమీ లేదు, మంచి పేరు లేదు. తన దగ్గర నుంచి మంచి పరిమళ సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. దాని లేదు, మంచి పేరు లేదు. కానీ ఈ మట్టి చెమట వాసన వస్తున్న వ్యక్తి అతను ఒక సెల్ ఫోన్ దొరికిన దానిలో మరి ఆ సెల్ ఫోన్ తీసుకొని మరి ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే ఈ ఫోన్ నాకు దొరికింది ఎవరితో లేకపోతే తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫోన్ అప్పగించవచ్చు. అంటే మరి మనిషి ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చే సువాసనను బట్టి ఆ వ్యక్తి దగ్గర నుంచి వచ్చే మరి ఆ యొక్క దుర్వాసనను బట్టి అతను మంచివాడా చెడ్డవాడా అని అంచనాకు రావటం అది మంచిది కాదు. అది కాబట్టి బైబిల్ చెబుతుంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనము మరి ఏ సుగంధ ద్రవ్యాలు మనము మన వస్త్రాలకు రాసుకుంటున్నామో దానికంటే కూడా మంచి పేరు విలువైనది మేలు అని మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని గమనిస్తే సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును చదవండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. మరి ఒక పక్క ఐశ్వర్యము, మరొక పక్క పేరు. ఈ రెండింటిలో ఏది గొప్పదంటే మంచి పేరే గొప్పది. ఏమిటంటే గొప్ప ఐశ్వర్యము కంటే, గొప్ప సిరి సంపదల కంటే, ఆస్తి పాస్తుల కంటే, ఎదుగున ఇక్కడ చాలా విలువైన వస్త్రాలు, విలువైన నగలు, ఆభరణములు ధరించిన దాని కంటే
లేకపోతే ఆస్తులు, అంతస్తులు, భూములు, ఏదో అనేకమైనవి కలిగి ఉండుట దానంతటి కంటే మంచి పేరు మేలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు మరి గొప్ప ఐశ్వర్యం ఉంది, ఎందుకంటే ధనికురాలుగా ఉన్నారు. ఒకవేళ వారికి వారి ముందు మనుషులు వారు పొగిడి వాళ్ళ పక్కకు వెళ్ళిన తర్వాత వారి వచ్చి ఆయన ఉన్నప్పుడు ఎదురుగా పొగిడారు, ఆయన చాలా పొగుడుతూ మాట్లాడారు, కనపరుస్తూ మాట్లాడారు. ఆయన పక్కకు వెళ్ళిన తర్వాత అప్పుడు దాన్ని ఎవరైతే ఆయన పొగిడారు, ఎవరైతే ఆయనను గౌరవిస్తూ విలువను ఆహ్వానిస్తూ మాట్లాడారు, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేనప్పుడు అదే వ్యక్తిని గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగా. కారణం ఏంటో తెలుసా? గొప్ప ఐశ్వర్యం ఉంది, ఏం లేదు, మంచి పేరు లేదు. ఈరోజు గొప్ప ఐశ్వర్యం ఉంది, మేడలు నిధులు ఉన్నాయి, మరి ఇక్కడ చాలా ఉన్నత చదువులు ఉన్నాయి, ఎదుగో ఉన్నతమైనటువంటి పెద్ద ఎదుగో ఉద్యోగాల అధికారాలు ఉన్నాయి. కానీ లేదు, కొంతమందికి మంచి పేరు లేదు. మరి ఇక్కడ ఉదాహరణలు గమనిస్తే కొంతమంది మరి ఈరోజు చాలా గొప్ప ఎదురు ధనికులుగా సంపన్నులుగా ఉన్నారు. కానీ కొంతమంది కదా మరి వారు అక్రమాలకు పాల్పడి, అవినీతికి పాల్పడి, ఈరోజు వారి మీద పడ్డ నింద ఏంటి అంటే అవినీతి పరుడు. ఎవరంట? అవినీతి పరుడు. అంటే చాలా గొప్ప అధికారం ఉంది, మరి ఉన్నత స్థాయి అధికారి, మరి ఇక్కడ చాలా డబ్బు ఉంది, హోదా ఉంది, పలుకుబడి, కానీ అక్రమములకు పాల్పడిన కారణం చేత, అవినీతికి పాల్పడిన కారణం చేత ఇప్పుడు మరి అధికారులు ఏమని పిలుస్తున్నారు? అవినీతి అధికారి. మరి ఇక్కడ అంటే ఏమైంది? మంచి పేరు పోగొట్టుకున్నారు. గొప్ప ఐశ్వర్యం ఉంది, దానేమో లేదు, మంచి పేరు లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత డబ్బుల్లో కూడా ఆయన అవినీతిని బట్టి, అక్రమాన్ని బట్టి ప్రజలు గౌరవిస్తారా? అంటే ప్రజలు ఇప్పుడు మరి ఆయనకు చాలా విలువను మరి గౌరవంగా ఆయనతో మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే తన యొక్క అవినీతిని బట్టి ఆయనను గౌరవించారు ప్రజలు. కాబట్టి రోజు మరి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. కాబట్టి రోజు మరి ఐశ్వర్యం లేకపోవచ్చు, సంపదలు లేకపోవచ్చు, లేకపోతే వ్యాపార నిధులు లేకపోవచ్చు, అనేక వ్యవసాయ భూములు లేకపోవచ్చు, లేకపోతే ఎదురు వైపుగా నీకు మంచి విలువైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు లేకపోవచ్చు. కానీ మరి తెగులు పడుకు వీటన్నిటికంటే విలువైనది మంచి పేరు. కాబట్టి నువ్వు మంచి మరి పేరు నువ్వు సంపాదించుకోవాలి. దేవుని బట్టి మంచి పేరు వస్తుంది. నువ్వు చేసే క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ నడకను బట్టి, నీ క్షోభలను బట్టి, మరి నువ్వు ఎదుటి వాటికి చేసే సహాయములను బట్టి నీకు మంచి పేరు వస్తూ ఉంది. కాబట్టి రోజు చాలా మంది అంటారు మరి ఇక్కడ మరి డబ్బే అన్నిటికీ మరి ఇక్కడ మూలం అనుకుంటూ ఉంటాం. కానీ నాకు సంక్రమ ఎవరి ఒకసారి ఆలోచన చేయడం లేదా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు విలువైనది, అది మేలు అని మీ గమనానికి తెలుసుకొని వస్తున్నా. అలాగే మరి ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడి వారును యూదా జనులు అందరి వలన మంచి పేరు పొందిన వారునైనా శతాధిపతులకు కొన్నేళ్లను ఒక మనుషుడున్నాడు. అతడు చూడండి, దేవుని వాక్యములు గమనిస్తే మరి ఇక్కడ మరి కొన్నేళ్ళు అను ఒక శతాధిపతి మరియు కనబడుతున్నాడు. ఈయన రోమా సైనికుల్లో 100 మందికి ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. మరి ఆయన పేరు కొన్నేలి. ఒక రోజు ఒక దర్శనమును ఆయన చూడుతూ, దర్శనము చూసిన తర్వాత ఆయన పరివారంలో ఒక ముగ్గురిని పిలిచి, ఆ ముగ్గురిని మరి ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి యొప్పే అనే ప్రాంతంలో
అపోస్తలుడైనటువంటి పేతురు గారు అక్కడ ఉంటూ పేతురు గారిని తన ఇంటికి మరి పిల్లలు ఆహ్వానించడానికి ఈ అధికారి దాసులను పేతురు గారికి పంపించడం మనము గమనిస్తున్నాం. కొన్నేళ్ళ దగ్గర నుంచి తన దాసులకు ముగ్గురు పేతురు గారి దగ్గరికి వెళ్ళి పేతురు గారితో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ వాళ్ళ ఉచిమారుడు వచ్చి వాళ్ళ పేతురు గారితో చెప్తూ మరి ఇక్కడ వాళ్ళ ఉచిమారుడు ఆయన కొన్నేళ్ళి ఆయన యోధా జనులు అందరి వలన మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. కాబట్టి కొన్నేళ్ళ నుంచి వారి పనివారు పేతురుకి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? మా యజమానుడు యోధా జనులు అందరి వలన మంచి పేరు పొందినటువంటి వాడు. అంటే గమనించగా నా ప్రియ సంక్రమ మరి ఇక్కడ అందరి వలన ప్రజలు అందరి మంచి పొందారట. మరి ఇక్కడ మరి ప్రజలందరూ ఒక వ్యక్తిని కొంతమంది మంచివాడన్నా ఎవరు చెడ్డోడు అంటారు. కానీ ఇక్కడ అందరూ కూడా కొండలు ఏమన్నట మంచివాడు. ఎందుకు కొండని మంచివాడు అని వారు అన్నారు? మరి ఇక్కడ కొండని మరి ఇక్కడ ఆయన జీవిస్తున్న ఆ ప్రాంతంలో మరి అలా మంచి పేరు ఆయన సంపాదించుకోవడానికి కారణం ఏంటి? మరి ఇక్కడ 10వ అధ్యాయంలో గమనిస్తే మరి ఇక్కడ 2వ వచనంలో అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కాబట్టి ఎందుకు కొన్నేటికి ఆ ప్రాంతంలో ప్రజల వలన అంత మంచి పేరు ఆయన సంపాదించుకున్నాడంటే ఆయనలో కొన్ని మరి ఉన్న ఆ సుగుణాలు గమనిస్తే ఒకటి కొన్నేటి భక్తి పరుడు, రెండవదిగా ఆయన ప్రజలకు ఎల్లప్పుడూ బహు ధర్మ కార్యములు చేయవాడు. ఆయన ఎదుటకు సహాయము ఎవరు వచ్చినా సరే లేదనకుండా ఎదురు అడిగిన వారికి అడిగిన విధంగా ఆయన ఇస్తూ ఉన్నాడు. వారికి ఆయన సహాయం చేస్తున్నాడు, దానం చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు. అనేకులకు బయట అవసరతలు వెళ్ళడానికి, ఇబ్బందులు వెళ్ళడానికి, నిస్సహాయమైన స్థితులు వెళ్ళడానికి ఎందుకంటే మరి అనేక మందికి ఆయన దానం ధర్మాన్ని చేస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవాడు. ఈ కారణం చేత శతాధిపతుల కొన్నేటికి మరి యోధా జనులు అందరి వలన మంచి పేరు అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తున్నా. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి మరి కొన్నేళ్ళి అందరి వలన ఆయన మంచి పేరు కలిగిన వారుగా మీ గమనానికి తీసుకొని వస్తున్నా. కాబట్టి ఇది ఆయన చేసే కార్యం, ఆయన చేసే ధర్మం, ఆయన చేసే పేదలు ఎదురువైపులా చేస్తున్నటువంటి ఆ సహాయం వీటన్నింటినీ కదా మరి ఆయనకు తన ప్రాంతంలో మరి ఆ సంపాదించిన మంచి పేరు సంపాదించుకున్నాడు కదా. కాబట్టి దినాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే బైబిల్ ఇంకా మనం గమనిస్తే లూకా శుభవార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారులు ఉంటుమని వారితో చెప్పాను. చదవండి. మరి ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని వాక్యము మనము జాగ్రత్తగా గమనిస్తే మరి ఇక్కడ దేవుని రాజ్యము గురించి ఒక ఉపమానాన్ని యేసు ఇక్కడ ఆయన సెలవిస్తున్నారు. రాజకుమారుడు రాజును సంపాదించుకొని మళ్ళా రావులని దూరదర్శనకు ప్రయాణమై తన దాసులు 10 మందిని పిలిచి వారిని 10 మీనాలించి నేను వచ్చే వరకు వ్యాపారం చేయని వారితో చెప్పాను. కాబట్టి రాజు వెళ్ళి ఆయన రాజు సంపాదించుకొని మళ్ళా తిరిగి వచ్చి ఆ 10 మంది దాసులను పిలిచారు. మరి ఎవరికైతే ఎదుగుదల మరి ఆ మీనా ఇచ్చాడో దానితో నేను ఏ వ్యాపారం చేశాడు, ఎంత సంపాదించాడు, రాజు తిరిగి వచ్చి వారి లెక్క అడుగుతున్నారు. మరి వాళ్ళు ఒక దాసుడు కదా మనం చదువుకున్న 15వ వచనంలో
మరి 16 గమనిస్తే మొదటి వాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా రాజు అతడు బలా మంచి రాజుగా నీవు కొంచెముల నమ్మకముగా ఉంటుంది కనుక 10 పట్టణముల మీద అధికారులు ఉంటుందని వారితో చెప్పాను. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్న ఈ సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే చక్కటి మాటలు ఇక్కడ వారి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రాజు మరి ఇక్కడ ఆయన 10 మంది దాసులు పిలిచాడు. 10 మందికి 10 మీనాలు ఆయన ఊరు మనం గమనిస్తూ ఉన్నాం. అందరికీ ఒక్కొక్క మీనా ఆయన ఇచ్చినప్పుడు కదా మరి మొదటి దాసులు ఇచ్చాడు. మరి ఆయనకు ఒక మీనా ఇచ్చాడు అనగా 50 రూపాయలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఇక్కడ ఈ 50 రూపాయలతో ఆయన మరొక 10 మీనాలు సంపాదించాడు. అంటే 50 రూపాయలతో 500 రూపాయలు ఆయన సంపాదించాడు. మరి యజమానుడు వచ్చినప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళిపోతూ నువ్వు నాకు ఒక మీనా ఇచ్చావు, దీంతో వ్యాపారం చేసి 10 మీనాలు నేను సంపాదించాను అని మరి ఆయన సంపాదించిన 10 మీనాలు రాజుకు ఆయన అప్పగించుతూ గమనిస్తున్నాం. రాజు మాటలు తెలుసా, బలా మంచి దాసుగా ఈ కొంచెములు నీవు నమ్మకముగా ఉంటివి, మరి నిన్ను 10 పట్టణముల మీద అధికారిగా నియమిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ రాజు ఈ దాసుని ఎందుకు మెచ్చుకుంటున్నాడు? ఆయన ఒక మీనా ఇచ్చాడు అనగా 50 రూపాయలు ఇచ్చాడు. ఆ 50 రూపాయలతో ఆయన 10 మీనాలు సంపాదించాడు. యజమానుడు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన మీనా, ఆయన సంపాదించిన 10 మీనాలు మరి ఇక్కడ రాజుకు ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ రాజు దాసుని యొక్క నమ్మకత్వాన్ని చూసి, నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క లెక్కలను బట్టి రాజు దాసుని ఏమన్నా తెలుసా, బలా మంచి దాసుగా. అక్కడ వచ్చిన గమనిస్తే కొంతమంది ఏమన్నారంట, చెడ్డ దాసులు. అంటే మరి ఇక్కడ ఆ మీనాకు వాళ్ళు ఏ వ్యాపారం కూడా చేయగా, కాబట్టి రాయించినప్పుడు ఆ మీనా దాసులు వాళ్ళు అప్పగించారు. కాబట్టి ఇక్కడ మంచి దాసుడు కనిపిస్తున్నాడు, అలాగే చెడ్డ దాసుడు కనిపిస్తున్నాడు. మంచి దాసుడు ఎవరంట, ఏది నమ్మకమైన వాడు. కాబట్టి మరి నమ్మకమైన ఎవరంట, మంచివాడు. బైబిల్ గ్రంథం కనిపిస్తుంది, ఒక వ్యక్తికి మంచి పేరు ఎప్పుడు వచ్చేదంటే నీ నమ్మకత్వాన్ని బట్టి మరి నిన్ను ఏమంటారు తెలుసా, మంచివాడు అంటారు. అదే దేని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి మంచివాడు అంటారు. ఒకవేళ మరి నువ్వు మరి ఏదో ముక్కులకి పనులు వెళ్తున్నావు, మరి ఒక 50,000 రూపాయలు తెప్పించి బ్యాంకులో కోసం డిపాజిట్ చేయమన్నారు. మరి ఇక్కడ మరి నువ్వు వెళ్ళి ఆ బుక్కులో నువ్వే రాసి మరి ఆ బ్యాంక్ అధికారి సంతకం చేసినట్టుగా మరి ఓట్సీని చేసి మరి బ్యాంకులో డిపాజిట్ చేసేస్తాను అని చెప్తే, ఒకవేళ అది తీర కొన్ని రోజులకి 50,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయలేదు ఆ సంగతి బయటపడినప్పుడు నేనేమంటా తెలుసా, అది మరి అపనమ్మకస్తులు అంటారు. కాబట్టి భవిష్యత్తులో నమ్మి ఏ పని కూడా నీకు అప్పగించరు. కాబట్టి ఏం పోగొట్టుకున్నాం, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి ఒక్కసారి నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే మరలా నమ్మకత్వాన్ని సంపాదించుకోవడం చాలా చాలా కష్టం. కాబట్టి బైబిల్ చెప్తుంది మరి మనము మరి దేవుడు మన పౌరులకు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా దాసులు. కాబట్టి మనం దేవుడి ఎందుకు ఎలా ఉండాలా, నమ్మకముగా ఉండాలి. ఎంతలో అంట, కొంచెములనే నమ్మకముగా ఉండాలి. కొంచెములో నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు. కాబట్టి నమ్మి సంక్రమం ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకుంటూ వచ్చారు లేదా, మరి ఇక్కడ మరి ఇది నానా ఈ మంచి పేరు ఎలా వస్తుంది? ఈ మంచి పేరు అంటే ఒకటి సుగంధ ధైర్యము కంటే మంచి పేరు మేలు. రెండవది గొప్ప ఐశ్వర్యము అంటే మంచి పేరు మేలు. మూడవది మరి ఇక్కడ మరి మనము మన భక్తి జీవితాన్ని బట్టి, ఇతరులకు మనం చేసే దాన ధర్మములను బట్టి,
మన ప్రార్థన జీవితం బట్టి ఎదురు సమాజం మనను ఏమంటారు తెలుసా, మంచివాడు కొట్టేని యూదాజులందరూ వల్ల ఆయన మంచి పేరు ఆయన పొందుకున్నాడు కదా. నాలుగవదిగా నమ్మకత్వాన్ని బట్టి మంచి పేరు మనం సంపాదించుకోగలము. కాబట్టి ఈరోజు మరి క్రైస్తవ విశ్వాసులు మనము ఎలా ఉండాలి తెలుసా, మంచి పేరు కలిగిన వారుగా ఉండాలి అని గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. నిర్గమకాండం 33వ అధ్యాయము, నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చదువుదాం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును. చూడండి, తండ్రి అయిన దేవుడు కదా దైవజనుడైన మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదును అనగా తండ్రి అయిన దేవుడు ఆయన మంచితనము కలిగిన దేవుడు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుగా చెప్పినటువంటి మాట, నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి యేసుగా ఎవరంటే ఆయన మన మంచి కాపరి. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అయితే ఆత్మబలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. కాబట్టి ఆత్మ ఫలములు ఏంటంటే ఆత్మ ఫలములు, ఆత్మ ఫలములలో ఒకటి మంచితనము. అది ఏంటంటే మంచితనము. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆయన మంచితనము కలిగిన దేవుడు, కుమారుడు క్రీస్తు ఆయన మంచి కాపరి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మంచితనము కలిగిన దేవుడు. అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మరి త్రియేక దేవుడు ఆయన మంచి తనము కలిగిన దేవుడు. త్రియేక దేవుడు లేక త్రియేక మూర్తి మరి ఎవరంటే మంచితనము కలిగినటువంటి దేవుడు కదా. కాబట్టి మన దేవుడు ఆయన మంచితనము కలిగిన దేవుడు అంటే, ఆయన మంచి కాపురి అయితే, ఆయన మంచి ఎదుగులని మంచి తనమును ప్రదర్శించే దేవుడు అయితే, మరి ఆయన చేతులతో చేయబడిన మనము, ఆయన సంవత్సరంలో మరి నిర్మించబడినటువంటి మనము ఈరోజు మనం కూడా ఎవరిగా ఉండాలి. మన కన్న తండ్రి మంచి కన్న తండ్రి అయితే ఆయన బిడ్డలమైన మనము కూడా మంచి వారు ఉండాలి. అంటే దేవుడి వాక్యము చూస్తూ ఉంటాం. మరి దేవుడు ఆయన రక్తమును శిలువలో ఆయన అమూల్యమైన వెలగా చెల్లించి ఆయన రక్తమును ఆయన వెలగా ఇచ్చి ఆయన కొన్నాడు. ఆయన రక్తమును మన పాపములను పోషించి మనలను పవిత్రపరిచి రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఇక్కడ ఈ రోజు మనము రక్తం ఇచ్చి కొన్నటువంటి యేసయ్య ఆయన మంచి దేవుడైతే ఈరోజు మన మంచి వాడు ఉండాలి. మన దేవుడు మంచితనము కలిగిన దేవుడు. దేవుడు మంచివాడు ఎల్లప్పుడూ కూడా, దేవుడు మంచివాడు ఎల్లప్పుడూ. దేవుడు మంచివాడు ఎల్లప్పుడూ. ఆయన ఎల్లప్పుడూ 24/7 అనగా 24 గంటలు 7 రోజులు 365 రోజులు కూడా మన దేవుడు మంచి దేవుడు. కాబట్టి ఈరోజు మన దేవుడు మంచి దేవుడు అయితే ఈరోజు ప్రపంచ దేశాలు కదా యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరంటే ఆయన ఒక మంచి దేవుడు. అంటే దేవునికి ప్రపంచ దేశాలు ఎవరి ఒక మంచి పేరు, ఒక మంచి పేరు. మరి ఈరోజు మన దేవుడు మంచి పేరు, మంచి దేవుడు అయితే ఆయన చేతులతో చేయబడిన మనము, ఆయనతో మరి కలగబడినటువంటి మనము ఈరోజు మంచి వారు ఉన్నామా? ఈ రోజు మంచి వాడు రేపు మన చిత్రాన్ని పోగొట్టుకుంటే
ఒకరోజు మంచితనము, మరొక రోజు ఏంటి చెడు, అలా అలా ఉండకూడదు క్రైస్తవులు. మరి ఇక్కడ మన దేవుడు ఆయన ఎల్లప్పుడూ మంచి దేవుడు కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ మంచి వారుగా ఉండాలి. మరి ఇక్కడ మన చూపులు, మన యొక్క మాట, మన యొక్క కార్యములు, మన నడక, మన ప్రవర్తన, మన యొక్క జీవన శైలి, మరి మన కుటుంబానికి, మన సంఘములు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, సమాజంలో నేను చూచిన వారు కదా ఏమన్నారా, ఎదుగో పలానా, ఎదుగో సహోదరుడు చాలా మంచిది, పలానా సహోదరుడు చాలా మంచివాడు. కాబట్టి రోజు మన దేవుడు మంచి దేవుడు. కాబట్టి మనం కూడా అలాగే మంచి పేరు కలిగిన వారుగా మనం జీవించాలని, మరి మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక మంచి పేరును దేవుడు దయచేయడం కాక. అవునే దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీపించి ఆశీర్వదించడం కాక. ఆమె తోడు వచ్చిందా ప్రార్థన చేసుకుందాం.